గత 5 ఏళ్లలో జరిగినంత విధ్వంసం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళమే ఉందని చెప్పారు. ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలే కనిపించాయన్నారు. ఈ రోజు మనం చూసే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రౌడీజాన్ని సహించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. అయితే రౌడీలే రాజకీయ ముసుగు వేసుకుని వచ్చారని, అప్రమత్తంగా లేకపోతే ప్రమాదంలో పడతామన్నారు. తీవ్రవాద సమస్య, ఫ్యాక్షన్ పాలిటిక్స్, అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్, రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం. అక్కడ రాజీ లేదు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు, ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది.